హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు తుర్కా ఎంజాల్లోని ఏవి నగర్కు అతి దగ్గరలో శ్రీ శివసాయి నగర్ కాలనీలో మనము ఈ ఇల్లు వచ్చేసి మనకు 3 సేమ్ ఇల్లు ఉంటాయి. ఫుల్ కబోర్డ్స్ తోని G+1 ఇల్లు. ఈ ఇల్లుని మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించి నంబర్ కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సాగరవే మన్నెగూడ సబ్ స్టేషన్ నుంచి ఇల్లు లొకేషన్ కు రావడానికి కేవలం 1.5 కిలోమీటర్స్, అంటే ఒక్క కిలోమీటర్ 800 మీటర్లు ఉంటుంది. మనకు 1.8 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు చూసుకోండి, మనం మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ మనకు మంచి ఫేషెస్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాము. పార్కింగ్ కూడా మనకు 2 కార్లు, ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. కింద మనకు 2 కార్ల పార్కింగ్ అండ్ ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. ఫ్రెండ్స్, మనకు చూసుకోండి, కింద వచ్చేసి మనకు ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం కూడా మనకు 500 డెత్ వరకు మొత్తం బోర్ వేయడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంపు. ఎందుకంటే మనకు G+1 ఉంది కాబట్టి కింద వచ్చేసి మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. చూసారు కదా, పార్కింగ్ అయితే చూసాము. మనము వెస్ట్ ఫేస్ అయితే మనకు గేట్ ఉంది. నార్త్ కు మాత్రం మనకు 1 BHK ఇవ్వడం జరిగింది. దానికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ చేయబడి కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి మనకు దేవుని గది, చిన్న దేవుని గది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకు ప్లాట్ఫామ్ కూడా చూసుకోండి, మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంది, మంచి టైల్స్ ఉంది. చిన్న పూజకు స్పేస్ కూడా ఇచ్చి అందులో పూజది కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ టీవీ పాయింట్ చూసుకున్నా కానీ చేతి కడుక్కునే విధంగా కూడా మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ కల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇందులో వచ్చేసి మనకు ఒక 4x4 బెడ్ అయితే పట్టే విధంగా అయితే ఉంది. మనకు ఇది రెంటల్ పరంగా ఇవ్వడానికి చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా ఉన్న కాడికి మంచి సైజు, మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు కబోర్డ్స్ కూడా చేసుకునే విధంగా సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు డోర్ కూడా మంచి ఫినిషింగ్ తోని మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. వాస్తు ప్రకారంగా మనకు లోర్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకు ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 4 బైక్ల పార్కింగ్ చూసారు కదా. 1 BHK చూసారు కదా. మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఫుల్ ఫర్నిచర్డ్ ఉంది. చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ అయితే చేరుకున్నా. చూసుకోండి, మనకు 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టిలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి టప్పన్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే సింహద్వారం చూసుకున్నారో ఇది కూడా వెస్ట్ ఫేస్ లో ఇవ్వబడింది. దీని పక్క కూడా టైల్స్ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ హార్డ్వేర్ కానీ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన లోపలికైతే వెస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అయినాం. సిట్అవుట్ ఏరియా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూసుకోండి. కింద వైట్ టైల్స్ తోనైతే మంచి 2x5.5 ఫీట్ల టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా చేయడం జరిగిందో. దీనికి వాడిన కబోర్డ్స్ గేజ్ మాత్రం 18 mm వాడడం జరిగింది. షీట్లు మంచి కన్స్ట్రక్షన్ చెప్పొచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని మంచి ఎలివేషన్ తోనే అయితే చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు విండోకు కంప్లీట్ మనకి ఇక్కడ గ్రానైట్ ఇవ్వడం వల్ల మనకు విండోకి ఎంత ఇచ్చింది. UPVC విండో ఇవ్వడం జరిగింది. మంచి గ్రిల్స్ తోని పార్టీషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది హాల్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకి ఇల్లు సైజులు వచ్చేసి మనకు 25x50 సైజులో ఉంది కాబట్టి 133 స్క్వేర్ యార్డ్స్ లో మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు షోకేజ్ ఒకటి మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు కామన్ బాత్రూమ్, ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్.
ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇది డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ పూజ గది కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ తోని. చాలా బాగుంది. ఇటు వెనుకకు వచ్చేసి మనకు వాష్ పాయింట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. వాష్ చిన్న గిన్నెలు కడుక్కునే విధంగా. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ తోని మంచి మంచి షీట్లు వాడి మనకు చూసుకోండి మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి విండో, మంచి టైల్స్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి. మంచి గ్లాస్ తో అయితే వర్క్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మనకు ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచిగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు తుర్కెంజాన్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండల కిందకి వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి ఒక షోకేజ్ ఏరియా గ్లాస్ తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఏం కావాలో అన్ని పెట్టడం జరిగింది. వాష్ బేసిన్ పెట్టడమే కాకుండా కింద మనం ఏదైనా పెట్టుకునే విధంగా కూడా మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ లో కూడా మంచి టైల్స్ ఇవ్వడమే కాకుండా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, కబోర్డ్స్ విషయంలో చూసుకున్నా కానీ, మన వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ స్థలాన్ని ఎక్కడ విడవకుండా కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి నాకైతే కన్స్ట్రక్షన్ విషయం అయితే చాలా బాగా నచ్చింది. డోర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దీనికి ఎదురుగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా చాలా విశాలంగా ఉంది. ఇందులో కూడా మనకు కబోర్డ్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎక్కడ ఏ విధంగా మనం పెట్టాలో ఆ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఏదైనా మన లేటెస్ట్ ఐటమ్ వేసుకునేటప్పుడు గ్లాస్ వర్క్ కూడా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడమే కాకుండా దాని చుట్టూ మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా లేటెస్ట్ నల్లలతోని మంచి క్వాలిటీ గల మనకైతే వెస్టర్న్ కల్చర్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వరకు కూడా టైల్స్ వేయడం వల్ల ది బెడ్రూమ్ కి అందాన్ని ఇచ్చాయి ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. మంచి కబోర్డ్స్ తోని ఎక్సలెంట్ లుక్ తోని మంచిగా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. దీనికి చూసుకోండి అందంగా మనకు పర్గోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా పర్గోలు ఇవ్వడం వల్ల మనకు ఎలివేషన్ చాలా బాగుంటుంది. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. 24x50 సైజులో 133 స్క్వేర్ యార్డ్స్ లో మొత్తం టోటల్ వెళ్ళి 14 హౌజెస్. అందులో కేవలం వెస్ట్ ఫేస్ లో 3 ఇళ్ళు మాత్రమే సేల్ కు ఉన్నాయి. త్వరపడండి. లొకేషన్ హైలైట్స్ ఇంకా మనం మరొకసారి చెప్పుకున్నట్లయితే మనకు సాగర్ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏవీ నగర్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అతి దగ్గరలో కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇండస్ వ్యాలీ స్కూల్ వచ్చేసి మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇవే కాకుండా కాలేజెస్, స్కూల్స్, మనకు సూపర్ మార్కెట్లు అన్ని నియర్ బై ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్లయితే కబోర్డ్స్ లేని ఇండ్లే ఈ ఏరియాలో మనం చాలా మినిమం 95 లాక్స్ చెప్తున్నారు. తను మాత్రం అర్జెంట్ సేల్ పెట్టారు 93 లక్షలకే విత్ కబోర్డ్స్ తోని. ఇది ఫైనల్ రేట్ కాదు, ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నారు, తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ, మీకు కన్స్ట్రక్షన్ పరంగా అన్ని వివరించడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మీకు మీ ప్రొఫైల్ మంచిగా పడితే 80% కూడా మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.